వార్త గ్యాస్ సిలిండర్ సంబంధించి కేంద్రం సంచలన ప్రకటన యుద్ధ విరమణతో అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోలో చివరి వరకు చూడండి, అర్థమవుతుందన్నమాట. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. ఇరాన్ అదేవిధంగా అమెరికా మధ్య సుమారు 39 రోజుల పాటు కొనసాగిన ఘర్షణ ముగిసిన నేపథ్యంలో భారత్ ప్రభుత్వం ఎల్పిజి సరఫరా విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. అంటే యుద్ధ సమయంలో హార్మోజ్ జలసంధి మూసివేత కారణంగా ప్రపంచ ఇంధన సరఫరా దెబ్బతినగా భారత్లో కూడా ఎల్పిజి కొరత ఏర్పడింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర పారిశ్రామిక రంగానికి ఎల్పిజి సరఫరా కొత్త ఫార్ములా అయితే అమలు చేసి నిర్ణయించిందనమాట. ఇప్పటికే గృహేతర నాన్ డొమెస్టిక్ ఎల్పిజి లోను రాష్ట్రాలకు కేటాయించిన 70% కోటాకు అదనంగా మరొక 10% కేటా ఇవ్వనుంది. అయితే ఈ అదనపు కోటా పైప్డ్ నేచురల్ గ్యాస్ పిఎన్జి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసే రాష్ట్రాలకైతే లభిస్తుందని చెప్తున్నారు. ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, స్టీల్, పాలిమర్స్, వ్యవసాయం, ప్యాకేజింగ్, పెయింటింగ్, అదేవిధంగా గ్లాస్, సిరామిక్స్ వంటి అనేక రంగాలకు బల్క్ ఎల్పిజి సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలకు 2026 నాటికి తమ అవసరాల కనీసం 70% ఎల్పిజి పొందేలా లక్ష్యంగా పెట్టుకున్నారు. రోజుకు 0.2 టీఎంటీ పరిధితో ఎల్పిజి సరఫరా చేస్తారు. సహజ వాయువుకు మారడం సాధ్యం కాని పరిశ్రమలకు మొదట ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇందుకోసం ఆయా యూనిట్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఓఎంసిఎస్ వద్ద నమోదు చేసుకోవాలి. అలాగే సాధ్యమైన చోట పిఎన్జి కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి. కేంద్రం న్యాచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ సప్లై ఆర్డర్ల అమలుపై రాష్ట్రాలకు మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇక అదనపు 10% కోటాను సమర్థవంతంగా వినియోగించుకోవాలి. అదేవిధంగా కంప్రైజ్డ్ బయోగ్యాస్ విధానాలు త్వరగా అమలు చేయాలని సూచించింది. యుద్ధానంతరం ఇంధన ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం పరిశ్రమలకు తక్షణం ఉపశమనం కల్పించడమే కాకుండా భవిష్యత్తులో గ్యాస్ వినియోగాన్ని సమతుల్యం చేసే దిశగా అడుగులు వేస్తున్నారనమాట. సో ఇవన్నీ కూడా ముఖ్యంగా ఇటీవల కాలంలో ఉన్నటువంటి రూల్స్ అనేది వర్తించనున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే గ్రామ ప్రాంతంలో వచ్చేసి 45 రోజులు, పట్టణ ప్రాంతంలో 25 రోజులు, ఇలా 30 రోజులు పెట్టారు కదా, సేమ్ బుకింగ్ పైన అలాగే. సో ప్రస్తుతానికైతే గ్యాస్ సంబంధించి మిగతా పారిశ్రామికంగా రంగం కూడా జీడిపి ప్రాధాన్యత కేటాయించబడుతుంది. కావాల్సిన అవసరాల నిమిత్తం ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి వీటికి కూడా మొత్తానికి ఏదైతే ఇప్పుడు యుద్ధ విరమణ అమలుతో కేంద్రం సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందన్నమాట.